నేను మీ లక్ష్మి. ఆడవాళ్ళం మన హస్బెండ్ ఎంత సంపాదించినా సెల్ఫ్గా ఏదో ఒక వర్క్ చేసుకోవాలండి. ఏదో ఒక వర్క్ చేసుకుంటే మన ఖర్చులకి మనము హస్బెండ్ మీద, ఇంట్లో వాళ్ళ మీద, పేరెంట్స్ మీద ఆధారపడకుండా మనకు మనం ఏదో ఒక వర్క్, ఇంట్లో ఉండే ఏదో ఒక వర్క్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా హస్బెండ్ అడగాలంటే వాళ్ళు పాపం ఇంటిని పోషించాలి, పిల్లల చదువులు, ఎన్నో బాధ్యతలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళన్ని బాధ్యతల్లో కూడా మనం అడిగితే మన కోసం పాపం కష్టపడి వాళ్ళు ఇవ్వలేకపోయినా కానీ బాధపడతారు, ఎట్లయినా ఇస్తారు. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్గా మనము లేడీస్ము ఏదో ఒక వర్క్, ఇప్పుడు బ్యూటీషియన్ కోర్సులు అంటే, టైలరింగ్ అంటే, హౌస్లో శారీస్ అంటే ఏదో ఒకటి వర్క్ నేర్చుకొని ఉంటే చాలా యూజ్ అయ్యిద్ది మనకి. మన పాకెట్ మనీ, మన ఖర్చులకి. లేడీస్ అంటే చాలా ఖర్చులు ఉంటాయి కదండి మనకి. చూసిన ప్రతి ఒక్కటి కొనుక్కోవాలనిపించింది. అన్నీ హస్బెండ్ పాపం ఇవ్వలేరు కదా, వాళ్ళు ఎంత కష్టపడి ఇంటిని పోషించాలి, ఎంతో కష్టం చేస్తారు వాళ్ళు. ఇలా మనము వర్క్ నేర్చుకొని ఉంటే చాలా యూజ్ అయ్యిద్ది. నేను ఒక బ్యూటీషియన్. నేను చిన్న ఏజ్లోనే 16 ఇయర్స్కే నేను ఇంటర్లోనే బ్యూటీషియన్ కోర్స్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. ఆ కోర్స్ చేయడం వల్ల ఈరోజు నేను ఎంత హ్యాపీగా లైఫ్ని రన్ చేస్తున్నానంటే, హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా, ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, నేను ప్రతి దానికి కూడా నేనే ఓన్గా ఖర్చు పెట్టుకోగలను అనమాట. ప్రతి దానికి వాళ్ళని అడగకోకుండా, ఇబ్బంది పెట్టుకోకుండా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క మహిళ కూడా ఇలాగే తనకి ఏ వర్క్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ వర్క్ నేర్చుకొని ఉంటే, ఇన్కేస్ మనకి అది ఒకవేళ మనకి చేయాల్సిన అవసరం లేదు అని ఉంటే, అంటే బాగా రిచ్ వాళ్ళని చేసుకొని ఉంటే అవసరం లేదు అనుకుంటే వదిలేసేయచ్చు. లేదనుకో మనకి చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చు. ప్రతి ఒక్క మహిళ కూడా ఇలాగా ఏదో ఒక వర్క్ నేర్చుకొని ఉండండి. జాబ్స్, ప్రతి ఒక్కరికి జాబ్స్ రావు కదండి అంత చదివినా కానీ. ఇలా సెల్ఫ్ వర్క్ ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. నేను బ్యూటీషియన్, మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో పిల్లల పని అంతా చూసుకొని చక్కగా పార్లర్లోకి వచ్చేసి హ్యాపీగా కస్టమర్స్ వస్తారు, వర్క్ చేసుకుంటాను, మనీ సంపాదించుకుంటాను. పైన హౌస్లోకి వెళ్ళిపోతాను. చక్కగా హ్యాపీగా ఉందండి. ప్రతి ఒక్క మహిళకి నేను చెప్పేది ఏంటంటే, సెల్ఫ్ వర్క్ నేర్చుకోండి, ఏదో ఒక వర్క్ నేర్చుకోండి, హ్యాపీగా లైఫ్ రన్ చేసుకోండి. ప్రతిదానికి హస్బెండ్ని ఇబ్బంది పెట్టకూడదు, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఎన్నని చేస్తారు వాళ్ళు, ఎన్నని ఇస్తారు చెప్పండి. మన ఖర్చులు ఏమనో మామూలుగా ఉండవాయా? చూసిన ప్రతి ఒక్కటి కొనుక్కోవాలనిపిస్తుంది. చూసిన ప్రతి ఒక్కటి మనం కూడా వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది, మనం కూడా కావాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా హ్యాపీగా వర్క్ నేర్చుకొని ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్క మహిళ కూడా ఏ వర్క్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వర్క్ నేర్చుకోండి. హస్బెండ్ని ఇబ్బంది పెట్టకుండా, ఇంట్లో పేరెంట్స్ని ఇబ్బంది పెట్టుకోకుండా హ్యాపీగా లైఫ్ రన్ చేసుకోవచ్చు. మనం ఇంకా వాళ్ళకి ఏదన్నా, వాళ్ళ బిజినెస్లో కానీ ఏదన్నా వాళ్ళకి ఏమన్నా ఉన్నా కానీ మనం కొంచెం హెల్ప్ చేయొచ్చు. వాళ్ళకి చక్కగా మంచి గిఫ్ట్స్ ఇవ్వచ్చు. హస్బెండ్స్కి హ్యాపీగా మనం లైఫ్ రన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి నేర్చుకోండి. అన్నిటికీ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. హ్యాపీగా నేర్చుకోండి. బ్యూటీషియన్ కోర్సు చాలా ఈజీగా వస్తుంది. ఓకే.